గద్దర్ అవార్డ్స్ లో మన అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిందండి, సంతోషం, మంచిదేనండి, ఇవ్వడం మంచిది. ఆయన చేసిన పుష్ప మూవీకి గాను ఈ అవార్డు వచ్చినట్టు తెలుస్తుంది. పుష్ప అనే కాదండి, లోగడ చిత్రాలు కూడా మంచి మంచి సందేశాత్మక చిత్రాలు తీశాడు. మంచి యాక్టర్. లోగడ అవార్డు వచ్చినప్పుడు కూడా వేరే వాళ్ళకి ఎవరికో ఒకరికి ఇచ్చాడు, అతను సొంతంగా ఏ అవార్డు కూడా ఉంచుకోలేదు. అతనికి ఈ దగ్గర విషయం ఇవ్వడం కూడా సంతోషకరమేనండి. మంచి యాక్టర్, మంచి మనసున్న వ్యక్తి, ఇబ్బంది ఏం లేదండి, ఇవ్వచ్చు. మరి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కల్కి నామినేట్ అయింది, కల్కి మూవీ ప్రభాస్ గారు. ఇది కూడా బాగానే కలిగి కూడా ఇబ్బంది ఏం లేదు. ఇన్ కేసు అల్లు అర్జున్ కాకుండా ఇంకో వేరే హీరోకి ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తే బెటర్ అనిపిస్తుంది మీకు? కాకుండా అంటే ఇంకా నెక్స్ట్ ప్రభాస్ గారు అర్హుడండి. బాగుంది, ఇద్దరు జోడీ లాంటి ఇద్దరు వ్యక్తులు మంచి వాళ్ళే కాబట్టి ప్రభాస్ అయినా బాగుంది. మరి గద్దర్ అవార్డ్స్ లో కూడా రాజకీయాలు జరుగుతున్నాయి అంటున్నారు. రాజకీయాలంటే ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కదండి. ఇప్పుడు రాజకీయాలు ఉంటానే ఉంటాయి, కానీ ఉన్నప్పటికి కూడా అల్లు అర్జున్కి ఈ దగ్గర విషయం అండి, ఇబ్బంది అండి. అయితే సాటిస్ఫై అవుతున్నారు అల్లు అర్జున్? ఇవ్వచ్చు అండి, అల్లు అర్జున్కి ఏ దగ్గర వ్యక్తి మంచి యాక్టర్. పుష్ప అంటే చాలా హై రేంజ్లో దిగలిగిన పుష్ప 1, పుష్ప 2 మనకి బాగా మంచి సినిమాలు ఇచ్చారు. లాగడా కూడా మంచి మంచి సందేశానికి సినిమాలు ఇచ్చారు. వ్యక్తిగతంగా కూడా మంచివాడండి, ఇబ్బంది. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ.